అందరికీ శుభోదయం. ఈరోజు నేను రాసినటువంటి తెలివిబాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. నేను దేవుడంటూ తాను బలుకుకుంటూ డబ్బు దండుకొను ధరణియందు బాగా డబ్బు బెరిగి బాబాలునయ్యేరు తెలుసుకొని మసలు తెలివి బాలా. నేటి సమాజంలో నేను దేవునని చెప్పుకుంటూ చాలామంది బాబాల అవతారము ఎత్తుతున్నారు. మీకు ఏమైనా చెప్తామని మేము చెప్పినట్టు చేయండి అని మోసం చేసి పేద ప్రజానికాన్ని ఈ మూఢనమ్మకాలను ఆసరగా చేసుకొని మోసం చేస్తున్నారు. అటువంటి బాబాలు లక్షలాది కోట్లాది డబ్బులు సంపాదించి రాజకీయ నాయకులుగా గొప్ప గొప్ప పేరు గల వ్యక్తులుగా తయారవుతున్నారు. మరి ఈ మూఢనమ్మకాలను ఈ బాబాలను ఓ తెలివైనటువంటి బాలలారా మీరు నమ్మకూడదు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చాలా చదువుకొని విజ్ఞానవంతులై శాస్త్రీయ పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. త్యాగబుద్ధి కలిగి తరిలేటి మనుషులు జనమే మరిసిపోరు జగతి యందు మంచి చెప్పినోని మరువొద్దు నెప్పుడు తెలుసుకొని మసలు తెలివి బాలా. సమాజంలో కొంతమంది త్యాగబుద్ధి కలిగినటువంటి మహానుభావులు ఉంటారు. వాళ్ళు సమాజానికి సర్వస్వాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగు కోసమే, సమాజ ప్రగతి కోసమే, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సమాజంలో పెంపొందించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ సంఘ సంస్కర్తలుగా సమాజంలో ఎదుగుతుంటారు. అటువంటి వారు చేసినటువంటి మంచి పనులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు కూడా చదువుకొని విజ్ఞానవంతులై మరి త్యాగబుద్ధిని కలిగి ఉండి మీ నుంచి అయిన కాడికి చిన్న చిన్న త్యాగాలు కూడా చేయనికి నిరంతరం ప్రయత్నం చేయండి. వాడు పరులవాడు వీడు నా వాడని మనసునందు బెట్టి మసలవద్దు చట్టమెప్పుడైన చుట్టము గావద్దు తెలుసుకొని మసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, వాడు పరులవాడు వీడు నావాడు అని మనసులో పెట్టుకొని మనము మసులుకోకూడదు. అయితే మనవాడైనా పరులవాడైనా మంచి మంచి చెడు చెడు అని చెప్పాలి. మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాలు కూడా చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పాటిస్తూ మంచి న్యాయం వైపే నిలబడుతూ తీర్పులు ఇవ్వాలి. కానీ డబ్బు ఆశకో, నా వ్యక్తి, నా సంబంధం, నా బంధువు అనేటువంటి ఆశకో మనకు లోనయ్యి మనము తప్పుడు సాక్ష్యాలతోటి తప్పుడు తీర్పులు ఇస్తే ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళు, అన్యాయం జరిగిన వాళ్లకు ఇంకా అన్యాయం జరిగే అవకాశము ఉంటుంది. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, పద్ధతి ప్రకారము జీవితాన్ని గడుపుతూ చదువుకుంటూ జ్ఞానవంతులుగా ఎదుగుతూ ముందుకు కదలండి. మనిషి తప్పు చేయమందలించవలెను గట్టి శిక్షలేయగలుగు మేలు మరణ శిక్షలిప్పుడు మంచివి గావని
తెలుసుకొని యుమసలు తెలివి బాలా. మనిషి తప్పు చేస్తే మందలించాలి. అరే బాబా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పుడు పని ఇది, నీ పద్ధతిని మార్చుకో, లేకుంటే బాగుండదు అని ఒకసారి చెప్పాలి. గట్టి శిక్షలు కూడా వేయాలి. వేసినప్పుడే ఈ తప్పు పనులు చేసేవాళ్ళు తప్పులు చేయకుండా ఉండే అవకాశము ఉంటుంది. కానీ తప్పు చేసిండని మరణశిక్షలు వేసి అతన్ని చంపకూడదు, ఎవరిని కూడా చంపకూడదు, సంవరించకూడదు, సంస్కరించాలి. మనిషిని సంవరించకుండా సంస్కరిస్తే అతనిలో మార్పు వస్తుంది. కాదనుకుంటే యావజ్జీవ కారాగార శిక్షను విధించి జీవితాంతం జైలునే ఉంచాలి, కానీ మరణశిక్షలు లాంటివి వేయకూడదు. మరి వ్యక్తికి మారనికి అవకాశాన్ని కల్పించాలి. మారినప్పుడు సమాజంలో ఉంచాలి, మారినప్పుడు కారాగారాల్లో ఉంచాలి. ఈ విధంగా చేస్తే వ్యక్తులలో మార్పు రానికి అవకాశము ఉంటుంది. మనిషి మనసునందు మార్పును తేవాలి, మంచి మనసుతోడ మార్పు వచ్చు. మనిషిలో బియైన మార్చాలి మాటతో, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, మనిషి మనసులో మంచి మార్పును తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఒక విద్యార్థికి చదువు వస్తలేదు, రానంత మాత్రాన అతన్ని ఈసడించుకోకుండా నిరంతరం సున్నితంగా చెప్పనికే ప్రయత్నం చేయాలి. మెల్లమెల్లగా మందలించాలి, 2 సార్లు 3 సార్లు చెప్పాలి. తల్లిదండ్రులకు కూడా వారి యొక్క సమాచారాన్ని వివరించాలి. మరి అబ్బాయిలో ఇటువంటి మార్పు వస్తలేదండి, ఇలా ఉన్నాడని చెప్పి మంచి మాటతోటి మార్పు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న శిక్షలు కూడా వేయాలి. చిన్న చిన్న శిక్షలు వేస్తేనే విద్యార్థికి భయం అనేది ఉంటుంది. మరి ఈ మనిషిలో మంచి అభివృద్ధికరమైన మార్పు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటే ఎంతో కొంత మార్పు వస్తుంది అని తెలియజేస్తూ ఇంతటితో ఈనాటి పద్యాలు సమాప్తం. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.